ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. ఏంటా స్ట్రాబెరీ బర్త్డే డెకరేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ సెకండ్ అమ్మాయిది అయితే బర్త్డే. స్ట్రాబెరీ అంటే చాలా ఇష్టం తనకి, అందుకని చెప్పి తను స్ట్రాబెరీ థీమ్ తో అయితే బర్త్డే డెకరేషన్ అయితే చేపించింది. వాళ్ళ రెండో పాపది మాట. ఆ రోజు మిడ్ నైట్ ఇంకా మా హస్బెండ్ బర్త్డే కూడా, ఇంకా సెలబ్రేషన్స్ కూడా నేను సర్ప్రైజ్ గా అయితే ప్లాన్ చేశాను. అందరూ ఉంటారని చెప్పి ఇంకా కేక్ కటింగ్ అయితే చేసాము. తర్వాత షాంపియన్ బాటిల్ కూడా ఓపెన్ అయితే చేసాము. ఇక్కడ యుఏఈ లో అయితే ఆల్కహాల్ అయితే అవుట్ సైడ్ ఎలా ఉండదు, తాగితే ఇంట్లో తాగాలి, లేదు అంటే రెస్టారెంట్స్ లో అలాగా ఎలా అయితే ఉంటుంది, అవుట్ సైడ్ అయితే ఎలా అయితే ఉండదు. అస్తమాను తాగేస్తారు అనుకోవద్దు. ఈ వీడియో చూసి వాళ్ళు కూడా అకేషనల్ గానే ఇలా బర్త్డే పార్టీస్ అయితే తప్ప ఎప్పుడు కూడా రెగ్యులర్ గా అయితే ఎవరు తాగరు. జస్ట్ ఫ్రెండ్స్ తోటి అలా సరదాగా అంతే తప్ప, అది కూడా చాలా తక్కువ అయితే తాగుతారు. మీరు వీడియోలో చూసేసి ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవద్దు నెగిటివ్ గాని. జస్ట్ నేను ఉన్నది ఉన్నట్టు చూపించాలని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను. నెగిటివ్ కామెంట్స్ పెట్టి దయచేసి నన్ను అయితే ఇబ్బంది పెట్టద్దు. జస్ట్ మేము ఎలా ఎంజాయ్ చేసామో పార్టీని అని చెప్పి మీకు చూపించాలని తప్ప నేను దాన్ని వేరేగా అయితే తీసుకోవద్దు దయచేసి ఎవరు చూసినా సరే. అండ్ హ్యాపీగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఫుడ్ కూడా తను చాలా ఈవెంట్ కూడా మొత్తం ప్లాన్ అయితే చేసింది. అవుట్ సైడ్ అయితే ఇచ్చింది డెకరేషన్ కి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ మా బాబు అయితే ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ చేశాడు. వీళ్ళందరూ కూడా లాస్ట్ లో వన్ టీమ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా సేమ్ కంపెనీలో అయితే వర్క్ చేస్తారు వాళ్ళందరూ కూడా. ఇంకా తర్వాత నెక్స్ట్ డే నైట్ అయితే డిన్నర్ కి అందరినీ కూడా ఇన్వైట్ చేశాను. ఈ డెకరేషన్ అంతా కూడా నేనే ఇంట్లోనే చిన్నగా అయితే లో బడ్జెట్ లో అయితే చేసేసాను. ఇంట్లోనే జస్ట్ బెలూన్ స్ట్రిప్ ఉంటుంది కదా, జస్ట్ 1 hour లో అయితే మొత్తం ఆ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ బెలూన్స్ వదలడమే పని అంతే. అండ్ ఇంకా ఆశీష్ సాయం తోటి ఆ డెకరేషన్ అంతా కూడా పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కి అసలు బర్త్డే అంటే చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా నేను కేక్ కట్ చేయించడమే తప్ప ఫ్రెండ్స్ తోటి అది సరదాగాని, ఇంక ఇలా ఎప్పుడు కూడా ఎవరిని డిన్నర్ కి అది పిలిచి అలా డెకరేషన్ చేసుకుని చేయడం అంటే చాలా చిరాకు. వాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా సెలబ్రేట్ అయితే చేసుకోలేదు బర్త్డేని. బర్త్డేకి కొత్త డ్రెస్ కూడా వేసుకోరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదంట. ఇంకా ఎప్పుడు చూసినా బర్త్డే వచ్చినా సరే ఏముంది సేమ్ ఎవ్రీడే లాగే ఏం చేంజ్ ఏముంటుంది అని చెప్పి ఎప్పుడు తనకు నార్మల్ గానే కొత్త బట్టలు వేసుకోవడం ఇష్టం లేక నార్మల్ గా అయితే రెగ్యులర్ బట్టలే వేసుకుంటారు. కానీ ఈసారి కొత్త బట్టలు కూడా వేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రెండ్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. అందరూ కూడా పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. అండ్ ఫుడ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. బిర్యానీ అన్ని కూడా మొత్తం చాలా గ్రాండ్ గా అయితే చేసాము. ఈ పార్టీ మాత్రం చాలా స్పెషల్ మాట. అండ్ నేను వేసుకున్న డ్రెస్ మా బాబు ఫస్ట్ బర్త్డే కానీ స్పెషల్ గా అయితే డిజైన్ అయితే చేపించుకున్నాను. కానీ అవన్నీ కూడా లోపల క్లాత్ మెరుపులు అయితే ఊడిపోతూ ఉన్నది. ఇంకా అప్పుడైతే నేను ఫోటోషూట్ కూడా సరిగ్గా తీయించుకోలేదు అడవుల్లోని. తర్వాత ఇంకా లాస్ట్ లో ఇంకా ఇల్లంతా కూడా మెరుపులన్నీ పడిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ కొంచెం డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. పిల్లలందరూ కూడా మా బాబు బర్త్డే అప్పుడు మర్చిపోయిన బాస్ బేబీ క్యాప్స్ ఇంకా పిల్లలకి ఇస్తే వాళ్ళందరూ పెట్టుకుని ఇంకా వాటితో కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా పిల్లలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వాళ్ళందరూ కూడా రూమ్ లో కార్టూన్స్ తోటి అలా ఎంజాయ్ అయితే చేశారు. ఒక కార్డ్ అయితే చేశాను ఇలాగా పినాంక్ హ్యాండ్ కలర్స్ తోటి. అండ్ నేను కూడా ఒక పెర్ఫ్యూమ్ ఇంకా గ్రీటింగ్ కార్డ్ అవన్నీ కూడా మా హస్బెండ్ కి గిఫ్ట్ గా అయితే ఇచ్చాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బొకేస్ ఇంకా అవన్నీ కూడా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు స్పెషల్ గాని. ఇంకా తను కూడా చాలా హ్యాపీగా డే అంతా కూడా ఎంజాయ్ చేశారు. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.